రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నా. నేను ఇవాళ తెలంగాణ సమాజాన్ని మీడియా ద్వారా చెప్తున్నా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో నేను, నా పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మేము గిట్లా స్పందించకుంటే ఇలా ఆ ప్రాంతంలోని ఈ తెలంగాణ రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని ఎవ్వరు కూడా కాపాడకపోదు. ఎవ్వరు కూడా కాపాడకపోదు. ఏపీ ప్రభుత్వము సంగమేశ్వర ప్రాజెక్టు అక్రమంగా గడుతుందని చెప్పి ఆ రోజు పేపర్లో స్టోరీస్ వచ్చినాయి. ఒక పేపర్ స్టోరీస్ ఇది. సారు సంగమేశ్వరం కడుతున్నారు, పంప్ హౌస్ కట్టే చోటే గుట్టు చప్పుడు కాకుండా పనులు, నీటిని మళ్లించేందుకు మట్టి కట్టలు. ఇది పేపర్ల హెడ్లైన్స్ వచ్చింది. కేసీఆర్ చేసిన రీడిజన్ మొత్తం రివర్స్ అయిందని కూడా వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఒప్పందానికి మించి 30 టీఎంసీ నీళ్లు అధికంగా వాడుకుంటుందని చెప్పి ఆ రోజు వచ్చినాక రీడిజైన్ అన్నారు. అన్ని రివర్స్ అన్నారు. కనీసము ఆ రోజు పట్టించుకున్న పాపాన పోలే. ఆ రోజు మళ్ళా జగన్ గారు ఏం చేసిండు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్కి వచ్చిండు. ప్రగతి భవన్కి వచ్చినాక ఆ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ఇది ఏందో మొత్తంగా ఆరు ఏమన్నా ఏదో నామమాత్రం దాని ఏమంటారు ఫార్మాలిటీ, మర్యాద పూర్వకంగా నన్ను కలవడానికి వచ్చిండు. అంటే ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కలవద్దానే, కుట్టాడుకో నానే నా డైలాగ్. ఆ రోజు కేసీఆర్ కూడా డైలాగ్ నా మీద ఆ రోజు. ఇలా కండ్లమంట వీళ్ళకు. కేసీఆర్ కూడా డైలాగ్ ఆ రోజు. నాకు అనుమానం వచ్చాయి, దీనిలో ఏదో జరుగుతుందనండి ఆ రోజు. దీనిలో ఏదో వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందనక ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చినాక ఏమన్నా తెలుసా, బేసిన్లు లేవు, భేషజాలు లేవు, బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని చెప్పి కేసీఆర్ సార్ రోజు జలబంధం పేరు మీద ఇద్దరు కలిసి ప్రెస్ మీటింగ్. రెండు చోట్ల నుంచి గోదావరి నీళ్లు పోయో మొత్తం ఇదే. ఆ రోజు ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను అడిగిన కేసీఆర్ సార్ లేఖ రాసిన. సార్ అలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు ఆపు అంటే కనీసం దానికి స్పందన లేదు. ఇలా జగన్ గారేమో ఈడికి వచ్చిండు, ఏడికి ప్రగతి భవన్కి వచ్చిండు. దావతులు ఫుల్ నడిచిన దావతులు. ఇద్దరి మధ్య కాంట్రాక్టర్ డిసైడ్ అయిపోయాడు. పనులు ప్రారంభించాలని చెప్పి ఇద్దరు నిర్ణయించుకున్నారు. టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ చేశాక కేసీఆర్ సార్ చేసిండు, మళ్ళా రోజక్క దగ్గరికి పోయాడు. పోయి రొయ్యల పులుసు తిన్నాడు. ఇది నేను చెప్పిన ప్రెస్కి చెప్పాడు, రొయ్యల పులుసు చాలా బాగుందని చెప్పి ఆయన అయిపోయాడు. చేపల ఫ్రై తిన్నాడు, పీతల రోస్ట్. రోజక్క ఏం చేసిందంటే ఇక్కడి నుంచి అక్కడ రాక గులాబీ రేకులు వరిచి మన తెలంగాణ బాపుని స్వాగతం పలికింది. కేసీఆర్ కుటుంబానికి పట్టు వస్త్రాలు చెప్పి పెట్టారు. ఫోటోలు ఉన్నాయన్న. కేసీఆర్ సార్ కాడ గుళ్ళేసుకొని పూజ చేసి పాప సెంటిమెంట్ ఒక గుళ్ళ పూజ చేసి పెద్ద దానిలో ఏం చేసినాడా ఇక డైలాగ్ చూడు, రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా, తెలంగాణ జలాలకు అవసరం వస్తే రాయలసీమకు తరలిస్తా, పెద్దన్న పాత్ర పోషిస్తా. ఈడ మాత్రం తెలంగాణకు విలన్, ఆడ మాత్రం పెద్దన్న పాత్ర. ఈయన తెలంగాణ ఉద్యమకారుడు, ఈయనే తెలంగాణను సాధించిన బాపు, తెలంగాణ బాపు ఈయనే. కేసీఆర్ ను గులాబీ రేకులపై నడిపించిన రోజా. పట్టువాసాలు కవితకు కూడా పట్టువాసాలు పెట్టి కవితకు చెప్పాలి మరి. అలా
ఇక గులాబీ రేకులు నడుస్తుంది తెలంగాణ చూడండి గులాబీ రేకులు ఇది చూపట్టండి ఇది రాయలసీమ రతనాసీమ మార్స్తా గులాబీ రేకుల మీద నడుస్తున్న కేసీఆర్ ఖుషైపోయాడు చిచ్చారు పోయి ఖుషైపోయాడు ఇక ఊకద ఉపన్యాసం వచ్చింది ఇక కవితక్క కూడా బట్టలు పెట్టారు ఫోటో చూపట్టన్న కవితక్క ఇప్పుడు చూస్తుంది కదా కవితక్క కూడా బట్టలు పెట్టారు ఇప్పుడు కవితక్క చెప్పాలి ఏం జరిగిందని చెప్పాలి ఇప్పుడు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ జరిగిన అవినీతి అక్రమాలను కవితక్క బయటపడుతున్నది హ్యాట్స్ ఆఫ్ మేము స్వాగతిస్తున్నాం దాన్ని ఎక్కడ అవినీతి జరిగినా ఎవరు అవినీతి పాల్పడ్డా ఎవరు దాన్ని బయట పెట్టినా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది ఎందుకంటే ఇన్ని 3 హయాంలటువంటి నరేంద్ర మోడీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణలు లేవు కానీ కవితక్క బయట పడుతుంటే మేము సహకరిస్తాం ఇప్పుడు కవితక్క కూడా ఈ విషయాన్ని బయట ఏం జరిగింది తండ్రి కాబట్టి రమ్మంటే బిడ్డ పోవాల్సి వస్తుంది మరి కవితక్క స్పష్టం చేయాలి ఇప్పుడు నీ కూడా బట్టలు పెట్టిన రోజు ఈ బట్టలు పెట్టిన ఈ దావత్ వెనుక ఉన్నట్టు మర్మం ఏంది అదే కవితక్క కూడా ఆ రోజు వద్దన్నట్టున్నది నాకు కొంచెం సమాచారం అయితే ఉన్నది అది వద్ద దావత్ అదేమద్దు ఈ చేపల పులుసులు ఈ రొయ్యల పులుసు మా ఇంట్లో పెట్టుకోవచ్చు వద్దన్నట్టు నాకు తెలుసు మరి కవితకే చెప్పాలి మరి ఆ రోజు వద్దన్నదా కవిత కూడా పోదామన్నదా కవితకే చెప్పాలి కవిత నమ్మకం ఉంది ఎందుకంటే బయటపడుతుంది పాపం ఇప్పుడు అన్ని అవినీతి బయటపడుతుంది కదా ఇక దావా చూడండి ఇతడు కూడా ఈ డైనింగ్ టేబుల్ మీద మొత్తం గిన్నెలే అన్ని డిష్లే ఇవి ఏమన్నా రాసిడా నగరిలో రోజా ఇంట్లో భోజనం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కుమార్తె కవిత దావత్ ఇచ్చిన రోజా ఈ లోపలికి రానిచ్చిన కిచెన్ కూడా రానిచ్చిన ఫోటోగ్రాఫర్లను ఇది తిని ఏం చేసింది తెలుసా ఇది ఈ నాన్ వెజ్ తిరుమల యాత్ర కూడా రద్దు చేసుకున్నారు తిరుపతి పోయి బంద్ చేసుకున్నారు రోజు ఇచ్చిన తిరుమల యాత్ర రద్దు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టేటప్పుడు నేను కేసీఆర్ గారికి లెటర్ రాసిన ఇక ఆ రోజు మేము ఫస్ట్ చెప్తాను మేము 5 డేస్ నేను ఈ జరిగిన వెంటనే ఇగో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఇండ్ల మీద నల్ల జెండాలు ఎగరేస్తాం ఎవరు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నారు అని చెప్పి మా ఇంటి మీద నేను జెండా ఎగరేసిన మాస్క్ పెట్టుకొని జెండా ఎగరేసిన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇంటి మీద నల్ల జెండాలు ఎగరేసారు మేము రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టాం కృష్ణా జలాల వినియోగంలో కేసీఆర్ విఫలం ఇగో రౌండ్ టేబుల్ మీటింగ్ డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు మురళీధర గారు ఉన్నారు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాం మేము ఇది అన్ని అయిన తర్వాత ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతుంటే నేను కేసీఆర్ గారికి ఒక లెక్క రాసిన సార్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నారు పేపర్లో కూడా వచ్చింది మరి జగన్ గారు మీ ఇంటికి వచ్చిండ్రు నువ్వు రోజక్క ఇంటికి వేణవు దీనిలో మర్మమేంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపని చెప్పి ఆ రాష్ట్రానికి లేఖ రాయంటే లేఖ రాయలే లేఖ రాకుండా నేను రాసిన ఎప్పుడన్నా 3/7/2021 రోజు ఫస్ట్ గజేందర్ సింగ్ షెకావత్ గారు రాసిన లేఖ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నారు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోలేడు అని చెప్పి